ప్రముఖ వ్యాఖ్యాత బాబ్ బల్డర్ను ప్యారిస్ ఒలింపిక్స్ విధుల నుంచి యూరోస్పోర్ట్ తొలగించింది. ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్లు ఆదివారం 4x100 ఫ్రీ స్టైల్ రిలేలో స్వర్ణం సాధించారు. ఈ సందర్భంగా వారి గెలుపును ప్రకటిస్తూ బాబ్ కామెంటింగ్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీశాయి. బల్లర్డ్ సహా వ్యాఖ్యాత లిజీ సైమన్స్ సైతం ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన యూరోస్పోర్ట్ యాజమాన్యం కామెంటరీలో బల్లర్డ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ధృవీకరించింది. ఈ నేపథ్యంలో విధుల నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. స్విమ్మింగ్ లో 4x100 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేను 3 గంటల 28 నిమిషాల 92 సెకండ్లలో పూర్తి చేసిన ఆస్ట్రేలియా మహిళల బృందం బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అమెరికా, చైనా తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఈ ఈవెంట్లో తొలి స్థానంలో నిలవడం ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 4సారి కావడం విశేషం. మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్ ఈసారి పురుషులు, మహిళల క్రీడాకారుల సంఖ్య సమానంగా ఉండటం విశేషం. లింగ సమానత్వం దిశగా సాధించిన చరిత్రాత్మక విజయంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ తరుణంలో జాబ్ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడంపై చాలా మంది విరుచుకుపడుతున్నారు.